దయగలిగిన దేవ, నీ పరిశుద్ధమైన పవిత్రమైన పాదములకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఒక రాత్రి తండ్రి, మరొకసారి తండ్రి, ఎందరికీ లేని అవకాశం తండ్రి మా అందరికీ తండ్రి దయచేసినందుకు నీకు వందనములు నాయన. తండ్రి, నీవు రాయించిన గ్రంథములు తండ్రి నాయన వివరించుచుండగా తండ్రి, పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించండి నాయన. నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. ఇంటున్న నీ బిడ్డలకు కూడా తండ్రి మనసు అన్నది తండ్రి వాక్యం పట్ల గమనం పెట్టి ఉంచి ఇది నిజంగా అలా ఉన్నదో లేదన్న పరీక్షించి నీ బిడ్డలకు కొన్ని అర్థమయ్యేలాగా మనసును అనుగ్రహించండి తండ్రి. వాక్యం చెబుతున్నప్పుడు తండ్రి ఏదైనా తండ్రి దుష్టుడు తండ్రి ఆలోచనలు రాకుండా తండ్రి నీ మంచి మనసు కలిగి చెప్పడానికి సహాయాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తెలుసు కాబట్టి మనుషుల మెప్పు అన్నది ఎలాంటిదే, బైబిల్ గ్రంథం ఎలా చెప్తున్నదో మనకు జాగ్రత్తగా ఉండి మనం ఆలోచించినట్లయితే మనిషి ప్రతి వాడు కూడా ఏమైపోయాడంటే ఈ రోజుల్లో నా మాటే వినాలి, నేను చెప్పిందే రైటు, నేను అనుకునిందే కావాలనుకుంటాడు మనిషి. ఎందుకంటే ప్రజలలో ఒక మెప్పు పొందాలనుకుంటాడు. ప్రజలలో నన్ను కాస్త పొగిడితే, నా మాట కాస్త పొగిడితే ఎంతో ఆనందం అనుకుంటాడు మనిషి ఈ రోజుల్లో. ఎందుకంటే మనిషి మెప్పు అన్నదే దేవునికి ఏమన్నా నష్టమా లేకుంటే మనిషికే నష్టమని మనం ఆలోచించగలిగితే ఇక్కడ మెప్పు అన్నది మనిషికి నష్టమే, కానీ దేవునికి ఏమీ నష్టం కాదు, మనిషికే నష్టం. కానీ అందుకే బైబిల్ గ్రంథములో ఏమంటున్నదంటే మీరు దేవుని యొద్దకు రండి, నేను మీ యొద్దకు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకునుడి. దీన మనసుకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడే. ఇక్కడ ఏమంటున్నాడంటే, ముందు మనుషులైన మనము ఎక్కడికి రావాలంట? దేవుని యొద్దకు. మనము దేవుని యొద్దకు వస్తే దేవుడు ఏమంటున్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎప్పుడైతే మనము దేవుని దగ్గర వచ్చి దేవుని ముందు మనము చేసిన పాపములు కానీ, మనము చేసే అబద్ధాలు కానీ, మనము చేసిన ఎన్నో తప్పు విధములు కానీ దేవుని వద్దకు వస్తే మనం ఒప్పుకుంటే ఆయన మన వద్దకు వస్తాడంట. లేకపోతే రాడు. మనమే దేవుని దగ్గరికి రాకపోతే ఆయన మన వద్దకు రాడు. కాబట్టి ముందు మనలో ఉన్న పాపం అన్నది ఉన్నప్పుడు
దాన్ని శుభ్రం చేసుకునాలంట. పాపాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత దేవుని యొద్దకు రావాలి. అప్పుడు ఆయన మనతో ఉంటాడు. మనకి ఏ ప్రమాదము కూడా జరగకుండా జాగ్రత్తగా కాపాడతాడు ఆయన. అందుకే మనుషుల మెప్పు ఎప్పటికీ మనకి ప్రమాదం, ప్రియమైన దేవుని వాళ్ళారా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయించాడు దేవుడు. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 25, 24, 26 వచనం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 25, 26. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 25, 26. అయ్యో అయ్యో కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి కొందరు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడుతారు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, కడుపు నిండిన తర్వాత ఆకలి అన్నది మనకు కాదా? కడుపు నిండా తిన్నా మరలా ఆకలి అన్నది ఖచ్చితమవుతుంది. నవ్వుచున్న వారులారా దుఃఖించి ఏడుతారు. కానీ మనకు నవ్వు ఎప్పుడు వస్తుందంటే, మన వాళ్ళని పొగిడినప్పుడు మనకు నవ్వు వస్తుంది, ఆనందం వస్తుంది. మన వాళ్ళని పొగిడితే పలానా వ్యక్తి చక్కగా వాక్యం చెప్తున్నాడంటే ఆ వాక్యము ఎలా చెప్పాడయ్యని ఆయన్ని ఎంతో హెచ్చించే మాటలు మాట్లాడుతుంటాం. కానీ ఆ వ్యక్తి ఏమవుతుంటాడంటే, ఆ వ్యక్తి కూడా ఆ మాటలకు పొంగి చాలా ఆనందిస్తుంటాడు. ఫలానా వ్యక్తి ఒక పాట పాడుతున్నప్పుడు ఆ పాట చాలా బాగా పాడావు, నువ్వు నీ వంటి స్వరం ఎవరికి లేదు, చాలా చక్కగా పాడావంటే ఆ వ్యక్తి కూడా చాలా ఆనందిస్తుంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మనుషులందరూ మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ. కానీ మనుషులు పొగిడితేనే మనిషికి శ్రమ అంట. కానీ ఎందుకు శ్రమ అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమున సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి, ఇక్కడ ఏమంటున్నాడంటే తన కీర్తి మహిమ. మనము ఎందుకున్నామంటే మన కోసమే హెచ్చించుకునేది కాదు. ఇక్కడ దేవుని కోసం హెచ్చించాలంట. దేవుని పలానా వ్యక్తి వాక్యం బాగా చెప్తున్నాడంటే పోకూడదంట. నాదేమున్నది నేను చెప్తున్నానంటే దేవుని చూపించాలంట. దేవుణ్ణి ఇక్కడ మనం ఎలాంటి వారు అయిపోయామంటే, 10 మంది మాటలు ఒకరిని హెచ్చించేసరికి మనమే ఒక దేవుని కంటే ఎక్కువగా అయిపోయే ఒక జ్ఞానాన్ని మించిన జ్ఞానము నాకుంది కదా అనుకుంటాం. కానీ అలాంటప్పుడు దేవుడు నిజంగా అంటే
చాలా బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని వల్లారా. చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే మనము ఉన్నది ఆయన మహిమ నిమిత్తమే. ఆయన్ని హెచ్చించాలి, దేవుణ్ణి హెచ్చించాలి మనం. దేవుణ్ణి హెచ్చించాలి తప్ప ఒక మనిషిని హెచ్చించకూడదు. కానీ ఒక ఒక మొబైల్ షాప్లోకి మనం వెళ్ళామనుకో, మొబైల్ షాప్లోకి మనం వెళ్ళినప్పుడు యజమాని ఎక్కడ ఉంటాడంటే, యజమాని ఒకచోటు ఉంటాడు. యజమాని ఒకచోటు ఉన్న తర్వాత ఆ మొబైల్ షాపులో ఒక్కరినో ఇద్దరినో పనిలో పెట్టుకుంటున్నాడు. ఎవరు? ఆ యజమానుడు. ఆ మొబైల్ షాపులోకి మనం వెళ్ళినప్పుడు మనకి ఏం కావాలంటే, మనకు ఫోన్లు కావాలి. మనము ఆ షాపులోకి వెళ్ళిన తర్వాత ఆ పనిలో ఉంచుకున్న ఒక పనివాడు పిలిచి ఏమంటున్నాడంటే, ఫలాని ఫోన్ ఇది నౌకే, ఇది ఓప్, లేక ఇది ఎన్నో ఫోన్లు రకాలైన డిజైన్లు మనకు చూపిస్తుంటాడు. ఆయన ఉన్నింది ఎందుకంటే ఆ మొబైల్లో చూపించడానికి ఉన్నది. కానీ దాని గురించి కాక తన గురించి చెప్పాడు అనుకో, తన గురించి చెప్పాడు అనుకో, మనకేమనిపిస్తుంది? నాకున్న డబ్బు మీకు తెలుసా? నా ఆస్తి మీకు తెలుసా? మా కుటుంబం అంటే ఎలాంటిది? ఇంకా ఎన్నెన్నో చెప్పాడనుకో. చెప్పిన తర్వాత మనం వెళ్ళింది ఒక పనికి, ఆయన చెప్పింది ఒకటే. అయితే మనం వింటామా? వినము. కానీ ఒకవేళ మనం విన్నా యజమాని చూశాడనుకో, యజమాని ఊరుకుంటాడా? నేను పెట్టుకునింది నెలకి 10,000 20,000 ఇచ్చింది, ఈ పనులు పెట్టుకునింది నీ గురించి కదా చెప్పడానికి, ఈ షాపులో ఉన్న ఈ మొబైల్ గురించి చెప్పాలి నువ్వు అని అంటాడు. అప్పుడు మన గ్రామానికి కూడా ఎంతోమంది బట్టలు అమ్మనికి వస్తారు. బట్టలు అమ్మనికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మనం పిలిచినప్పుడు బట్టల గురించే చెప్తారు కానీ తన గురించి చెప్పడు. ఇది ఫలాని రేటు, ఇది ఫలాని బట్ట అని బట్ట గురించే చెప్తారు తప్ప తన గురించి చెప్పరు. అలాగే మనము కూడా ఈరోజు మనుషులైన మనము కూడా ప్రతి ఒక్కరూ పాట పాడిన, వాక్యం చెప్పిన తండ్రి గురించే చెప్పాలి కానీ దేని గురించి మనము చెప్పకూడదు. ఒక మొబైల్ షాప్ వాడు ఎలాగైతే దాని గురించే ఖచ్చితం చెప్తున్నాడో, ఈరోజు క్రైస్తవులైన మనం కూడా దేవుని గురించే చెప్పాలి, దేవుని గురించే మాట్లాడాలి, దేవుని కొరకే బ్రతకాలి. అలాగే మనుషుల మెప్పు ఇలాగే. కానీ మెప్పు పొందితే మనకేమైనా నష్టమని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు ఓదిన మాట అపోస్తల కార్యములో 12:21 హెచ్చించుకుంటే ఏమైపోతామో అన్న అపోస్తల కార్యములో 12:21 అపోస్తల కార్యములు 12:21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండే వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు
ఇదే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరే. అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూశారు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈయన దృష్టిలో ఏమనుకున్నాడంటే చాలా హెచ్చించుకున్నాడు. ఈయన వాక్యం బాగా చెప్తున్నాడు, ప్రజలలో పలుకబడి ఉన్నవి ఆయన. ఏ రోజంటే ఒక రాజు అంటే చాలామంది ఈయన ఏం చేసేవారంటే ఆయన దగ్గరే ఉండేవారు. కానీ ఏదో ఒక దినం వచ్చింది, ఆ దినమందు సింహాసనం ఎక్కాడు అనుకుందాం, కానీ మంచి బట్టలు వేసుకున్నాడు. చాలా వివరంగా వివరించాడు దేవుని మాటలు. వివరించేసరికి ప్రజలు ఏమనుకున్నారంటే ఇది మనుషుల స్వరము కాదు, ఇది దేవుని స్వరం అనుకున్నారంట. దేవుని స్వరమే ఇది అన్నప్పుడు హేరోదు కూడా ఏమనాలంటే ప్రజలకి ఏమని చెప్పేది ఉండంటే, అయ్యా ఇది నా స్వరము, ఇది దేవుడని నన్ను అంటారు కదా, నేను దేవుడు కాదు, దేవుని మాటలే చెబుతున్నానని ఆ ప్రజలకు చెప్పవలసినదే ఆయన అలాంటిది చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే ఆ మాటలకి ఇంకా పొంగి ఇంకా నా గురించి ఇంకా చెప్పింటే బాగుండా అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు ఆయన హేరోదు. కానీ ప్రభువునే మహిమపరచ నందు వలన దేవుణ్ణే మహిమపరచబడనందున అంటే నేనే దేవుడు అనుకున్నాడు ఆయన. ఈరోజు ఏమనుకున్నాడంటే నేనే దేవుడు అనుకున్నాడు. కానీ ప్రజలు అక్కడ ఏమంటున్నారంటే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదన్నప్పుడు ప్రజలు హెచ్చించినప్పుడు ఈయన కూడా ఇంకా పొంగిపోయాడనమాట. కానీ దేవునికి అడ్డొచ్చాడు. ఎవరు? హేరోదు. దేవునికి అడ్డొచ్చితే దేవుడు ఒక మాట అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నప్పుడు మనుషులైన మనము కొన్ని మాటలు మనము నేర్చుకునేటప్పుడు దేవుని చూపించాలి. కానీ మనమే గొప్ప, మనకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అనుకుంటే ఈరోజు ఏమైపోయాడంటే వెంటనే పురుగులు పడి చనిపోయాడు. ఎందుకంటే దేవునికి అడ్డు రాకూడదు ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుణ్ణి హెచ్చించాలే తప్ప దేవుణ్ణి ఎంత మాత్రం మనము దూషించకూడదు. దేవునికి అడ్డు అనేది మనం రాకూడదు. మనము చక్కగా ప్రార్థన చేస్తున్నామంటే ఒక మనిషి మనం వాళ్ళు పొగిడినప్పుడు చాలా చక్కగా ప్రార్థన చేసేవా అంటాం. కానీ అన్నప్పుడు ఆ వ్యక్తి మనం ఏమనాలంటే మనల్ని చూసి నాదేమయ్యా, దేవుడిస్తే దేవుని జ్ఞానంతోనే నేను చేశాను కానీ నా సొంత జ్ఞానము కాదు అన్నవాడే తగ్గించుకున్నట్టు. అలాంటి ప్రభావం విడిచి ఆ మాటకి ఇంకా పొంగిపోతే నష్టపోయేది మనమే. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషుల మెప్పు అన్నది చాలా చాలా భయంకరమైనది. కానీ తగ్గించుకున్న వారు ఎవరన్నా ఉన్నారంటే ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. మనుషులు ఎంత పొగిడినా, మనుషులు ఎంత వినగించినా, పౌలు ఉన్నాడు, బర్నాబు ఉన్నాడు. కానీ ఇప్పుడు
యోహాన్ అంటే చాలా జనులలో పలకబడిన వ్యక్తి ఆయన. యోహాన్ ఆయనకు ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే ఈయనే మేము గొప్పవాడు, ఈయన కన్నా గొప్పవారు ఇంకెవరు లేరని అనుకునేవారు ప్రజలు. కానీ యోహాన్ రాసిన సువార్త అక్కడ చూసుకుందాం. యోహాన్ రాసిన సువార్త మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 11 వచనం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 11 వచనం. 3వ అధ్యాయము 11 వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలాయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను విచారింపజేశాను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, ఈ యావత్తు నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుగా. ఇక్కడ ఏమంటున్నాడంటే యోహానును చూసి, యోహాను పెద్ద, యేసుక్రీస్తు పెద్ద. యోహాను పెద్ద. యోహాను పెద్ద అయినప్పుడు యోహానుకి ఎంతోమంది ప్రజలు ఉంటారు. కానీ ఆ ప్రజలు ఏమనుకుంటారంటే ఈయనే మాకు పెద్ద, ఈయనే మాకు పెద్ద అనుకుని ఆయన్ను చాలా మర్యాదగా చూస్తుంటారు. కానీ యోహాను ఏమంటాడు అప్పుడు అక్కడ, నా వెనకల వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఈ మాట ఎవరంటారు? మన మాట అంటామా? మన మాట అనగలమా? మనలో ఒక్క 20 మంది మన చేతిలో ఉంటే ఆ 20 మందిని మనం ఎలా చూడాలో అలాగే చూస్తాం, ఎలా పెట్టాలో అలాగే పెట్టుకుంటామని. కానీ నాకన్నా ఈయన ఎంతో పెద్దవాడని మనం అంటామా? పనివాణిలో ఎప్పుడు అనము. కానీ యోహాను అంటాడు అక్కడ, నా వెనకల వచ్చేవాడు నాకన్నా ఎంతో గొప్పవాడు. నేను బాప్తిస్మం ఇచ్చినా ఆయన చెప్పులు మోయుటకు నేను అర్హతుడు కానంటాడు. చూశారు ప్రియమైన దేవుని వల్లారా? ఒక మనిషే దేవుణ్ణి హెచ్చించగలడు, ఒక మనిషే దేవుణ్ణి దించగలడు. ఒక మనిషే ప్రజలకు బాగా వివరించి దేవుని చూపించగలడు, ఒక మనిషే వివరించి నేనే గొప్పవాడని దేవునికి అడ్డొచ్చి దేవుని నుంచి దూరంగా తొలగిపోయేవారు ఎందరో ఉన్నారు. ఈ యోహాను ఎలాంటి వాడంటే చాలా సువార్థికుడు. యోహాను అంటే చాలా భక్తివంతుడు. అలాంటి ఆయన నా వెనకాల వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు అంటున్నాడంటే ఆయనలో ఎంత తగ్గింపు ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి ఆయనలో ఉన్న తగ్గింపు ఎంతో మనం ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్లారా. అలాంటి తగ్గింపు మనలో ఉండాలి. ఉంటేనే మనము దేవుని దగ్గరికి వచ్చిన వారం అవుతాం. కానీ అలాంటి స్వభావం మనలో లేకపోతే దేవునికి ఎంతో దూరంగా ఉన్నవారం అవుతాం. కానీ ఈ మాట మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకునాలా. ఈ మాట మనము ఏ మాట అంటే, మనుషులు అందరూ మిమ్మల్ని పొగిడితే శ్రమ అని ఎందుకు అన్నాడంటే, శ్రమే
మనము ఆ మాటకు మనము ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న మనం అందరూ ఎంతో అంత కొద్దిగా తెలిసిన ఎంతోమంది అంటుంటారు మనమల్ని. ఫలానా వ్యక్తి మంచిగా ఉన్నాడు, ఫలానా వ్యక్తి చాలా బాగున్నాడు అన్నప్పుడు మనము ఎవరిని చూపించాలంటే దేవున్నే చూపించాలి ప్రియమైన దేవుని వల్లరా. దేవుని చూపించితే మనం ఇంకా తగ్గినట్టు. కానీ ఆ మాటలకు ఇంకా మనము పొంగితే దేవుణ్ణి విడిచిపెట్టినట్లు ప్రియమైన దేవుని వల్లరా. అదే రీతిగా ఇంకా మనుషుల మెప్పు కొరకు మన టైం అయింది, కానీ మనుషుల మెప్పు కొరకు ఇంకా ఎన్నో అధ్యాయాలు ఉన్నావు కాబట్టి మనకి ఇంకా సమయం లేదు. మనకు సమయం వస్తే మరొకసారి దాని గురించి కూడా మాట్లాడదాం. దయచేసి మనమందరం కూడా ఎప్పుడు ఇచ్చించకూడదు. ఒక యోహాను బాప్తిసం ఇచ్చిన ఆయన చెప్పులు మోయుటకు నేను యోగ్యులను కాదన్నప్పుడు మనము పరిశుద్ధ గ్రంథము దేవుడు ముందుగా మన చేతిలో పెట్టినప్పుడు దేవుని ఎలా వాడుకోవాలి, దేవుని గురించి ఎలా మాట్లాడాలి, దేవుని గురించి ఎలా నడాలి, దేవుని గురించి మనము ఎలా పట్టుదలతో ఉండాలో ఈ రాత్రి మనం అందరూ జాగ్రత్తగా ఈ మాటలు విన్న తర్వాత మనమందరూ తగ్గింపుతో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు శాంతి దీర్ఘశాంతి కలిగి ఉంటేనే మనము దేవుని దగ్గర ఉన్నట్టుగానే మనం ఒకరి మాట అంటే ఒకరు సహింపు లేకుండా మనం బ్రతికితే మనకింకా దేవుడు కూడా దూరం అవుతాడు ప్రియమైన దేవుని వల్ల. మనము మన సహోదరులో బాప్తిసం తీసుకున్న తర్వాత ఫోన్లు చేస్తే రారు కదా అనుకుని తమ్ముడు సుధా అందరూ కూడా చాలా ఇంటికి వెళ్ళి చెప్పొస్తామన్నా అన్నప్పుడు సరే వెళదామంటే ప్రతి ఇంటికి తిరిగాం ప్రేమైన దేవుని వాళ్ళరా. ప్రతి ఇంటికి. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న ఎవరు కూడా వృధాగా వెళ్ళకూడదు. కానీ ఒక మనిషికి ఏదో తప్పు చేసినప్పుడు దాన్ని సరిచేయాలి, కానీ అలాగే విడిచిపెట్టకూడదు. కానీ ఇంటింటికి వెళ్ళినా కానీ కొద్దిమందే కనపడుతున్నాము. ఇంకా ఎవరైతే రాలేదో మరల కూడా వెళ్ళి మరలా రప్పించుకునే. ఎందుకంటే శరీర విషయంలో మనము దూరం ఉండొచ్చు, కానీ ఆత్మ విషయంలో మనం అందరము ఒకటే. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడిన వారు కాబట్టి మనము ఎవరిని కూడా వదలకూడదు అన్నదే దేవుని ఆశ, మన అందరి ఆశ. దయచేసి ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, నీ ఘనమైన పవిత్రమైన పాదములకు నిండు కృతజ్ఞతలు నాయన. దేవా, మాకు మంచి అవకాశాన్ని ఇచ్చావు తండ్రి మాలో తండ్రి నాయన. మనుషులందరూ పొగిడితే మీకు శ్రమని చెప్పినావు ప్రభువా. మా గురించి తండ్రి ఎంతోమంది ఎన్నో మాటలు అన్నా తండ్రి, ఎన్నో నిందలు మోపిన, ఎన్నో అవమానాలు మా మీద తప్పుడు మాటలు మోపితే తండ్రి నాయన మేము ధన్యులని నీవు ముందుగా చెప్పావు నాయన. అలాగే తండ్రి మేము తండ్రి నీ కోసం బ్రతికి తండ్రి నీవుండే లోకానికి చేరాలంటే తండ్రి ముందు తండ్రి మేము నీ వద్దకు రావాల తండ్రి. మేము నీ వద్దకు వచ్చినట్లయితే నీవు మాతో ఉంటావని చెప్పావు ప్రభువా. నాయనా, మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి మనసును దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.